హాయ్ అందరికీ నేను మీ శరణ్ తేజ్ ఫ్రమ్ భారత్ టెక్ మీరు చూస్తున్నారు. అండ్ నేను మీకు చెప్పే టాపిక్ మీ ఫోన్ని ఎట్లా ఫాస్ట్గా చేయాలి. ఇది MIUIలో నేను చెప్తున్నాను. అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ మీరు చూడగలుగుతారు, ఇక్కడ MIUI వెర్షన్ అండి. దాన్ని 7 నుంచి 8 సార్లు ట్యాప్ చేయండి. అప్పుడు మీకు డెవలపర్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. డెవలపర్ ఆప్షన్స్ చూడాలంటే అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని కిందికి పోవాలి. ఎక్కడ ఉంటుందంటే కిందికి పోతే మనకి అడిషనల్ సెట్టింగ్స్ దానిలోకి పోవాలి. మనం కిందికి పోతే డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది. మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మనం కిందికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఒక 3 ఆప్షన్లు కనబడతాయి. ఇదిగో విండోస్ యానిమేషన్ స్కేల్ అని, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ అని, యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్. ఇవన్నీ మనం ఫోన్ కొన్నప్పుడు మనకి 1x అని ఇలా ఉంటాయి చూడండి. ఇదిగో మనం ఇట్లా స్వైప్ చేస్తే ఇదిగో చూడండి, కొంచెం స్లోగా ఉంది కదా ఫోన్. మీకు కూడా ఇట్లానే ఉంటుంది. మీరు ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మళ్ళీ మీరు ఇక్కడ విండోస్ యానిమేషన్ స్కేల్ నుండి 0.5x పెట్టాలి. చూడండి, 0.5x పెడితే మీకు కొంచెం స్పీడ్ అవుతుంది. చూడండి, కొంచెం స్పీడ్ అబ్జర్వ్ చేయగలుగుతారు, రైట్? ఇలా మీరు కొంచెం మీ ఫోన్ ఇంకా స్పీడప్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే మన ఫోన్ బ్యాటరీ ఇంకా సేవ్ అవుతుంది. అది మీకు యానిమేషన్స్ మొత్తానికి వదట్ యానిమేషన్ ఆఫ్ అన్నిట్లో యానిమేషన్ ఆఫ్ అని పెట్టుకోవాలి. చూడండి, మీ ఫోన్ చాలా స్పీడ్గా ఉంటుంది. మీ ఫోన్ చాలా ఓల్డ్ ఫోన్ అయితే చాలా స్పీడ్గా పెట్టుకోవచ్చు. మీరు 1 సెకండ్ బిలోనే ఓపెన్ అవుతుంది. ఇలా మీరు మీ ఫోన్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేను 0.5x పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫోన్ యానిమేషన్స్ కూడా ఉండాలి. ఇట్లా పెడితే ఫోన్ చూడడానికి బాగుండదు కదా. 0.5x పెట్టుకుంటున్నాను. అండ్ జస్ట్ ఫర్ ఫన్ ఐఎమ్ షోయింగ్, మీ ఫన్కి చూపెడుతున్నాను. యాక్షన్ 10x పెట్టుకుంటే ఆగండి, 10x పెట్టుకుంటే చాలా స్లో అవుతుంది. జస్ట్ మీకు ఫన్ కోసం చూపెడతాను అనేది. మీ ఫోన్లో అస్సలు పెట్టుకోకండి, మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అండ్ 10x అన్నీ పెట్టుకున్నాను చూడండి. నేను చాలా స్లోగా ఉంది, రైట్? మీ ఫోన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది, ఇట్లా మీరు తెలుసుకోవచ్చు. ఇది కొంచెం ఫన్ కూడా, ట్రిక్స్ మన ఫీచర్ వాడగలుగుతాం. అండ్ నేనైతే 0.5x పెడుతున్నాను. 10x పెడితే మీకు చాలా స్లో ఉంటుంది. అండ్ నేనైతే 10x 5.5x 1.5x అండ్ ఫస్ట్ ట్రిక్ ఇది. సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ ఫోర్స్ GPU రెండరింగ్, ఇది మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం కిందికి వద్ద ఇక్కడ 4x MSAA అని ఉంటుంది, దీన్ని కూడా మీరు ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల మీ ఫోన్ ఏమవుతుందంటే చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఇంకోటి మీరు గేమ్స్ ఆడుతుంటే మీ ఫోన్లో కొంచెం గేమ్ ల్యాగ్ ఇవన్నీ తగ్గుతాయి. అండ్ ఒక 2 ట్రిక్స్ అయితే చెప్పాను నేను ఇప్పటికి. అండ్ థర్డ్ ట్రిక్ వచ్చేసి సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళాలి మనం. అండ్ దీనికోసం మీరు సెక్యూరిటీ ట్యాబ్ లేటెస్ట్ వర్జన్ యూజ్ చేయాలి, అప్డేట్ చేసుకోవాలి తప్పకుండా, లేకపోతే మనకి ఈ ఫీచర్ రాదు. అప్డేట్ చేసుకోవాలి. ఇక సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, సిస్టమ్ అప్డేట్ ఇక్కడ అప్డేట్ అని ఉంది, దానిలోకి పోండి. దానిలో మీకు ఇక్కడ అప్డేట్ కనబడుతుంది సెక్యూరిటీ యాప్కి, దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి. మీకు నచ్చిన యాప్స్ మీరు అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ వస్తాయి మీకు. నేను అది అప్డేట్ ఎప్పుడో చేసుకున్నాను. ఇక్కడ కింద మీరు ఇట్లా ఉంటుంది, ఇలా ఉండదు, ఇట్లా ఉంటుంది. అయితే మీరు కింద స్వైప్ చేస్తే మీకు ఇక్కడ కొంచెం కింద పోతే మీకు ఇక్కడ వీడియో టూల్ బాక్స్ అని కనబడుతుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసినాక డిఫాల్ట్ డిసేబుల్ ఇలా ఉంటుంది. మీరు జస్ట్ దీన్ని ఎనేబుల్ చేయండి. ఇవన్నీ ఎనేబుల్ చేసుకొని మీకు షార్ట్ కట్లో వస్తుంది, లెఫ్ట్ కాల్ రైట్ కాల్ మీరు సెట్ చేసుకోండి. నేను లెఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు మేనేజ్ వీడియో యాప్స్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళినాక మీకు ఏ యాప్స్లో ఈ ఫీచర్ కావాలో వాదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల మీకు ఏం ప్లస్ అంటే, ఇప్పుడు చూడండి, నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ప్లే స్టోర్లో ఇప్పుడు యూట్యూబ్ PIP మోడ్ MI ఫోన్స్ మీకు రాదని కొంతమంది అంటారు కదా, వస్తుంది కానీ కొంతమందికి రాదు, పాత ఫోన్ కాబట్టి. ఇది కూడా పాత ఫోనే, అందుకే మీరు యూట్యూబ్ PIP మోడ్ ఎనేబుల్ చేసుకోవాలి కదా. మీకు కావాలంటే సైడ్ ఇక్కడ బార్ ఉంటుంది, నేను స్వైప్ చేయండి. ఇప్పుడు నేను లెఫ్ట్ పెట్టుకుని రైట్ సైడ్ స్వైప్ చేయండి, రైట్ పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ స్వైప్ చేయండి. అండ్ కింద ఇక్కడ బ్రౌజర్ సింబల్ కనబడుతుంది, దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేస్తే మీకు బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ PIP మోడ్ అంటే ఏంటిదంటే చిన్న స్క్రీన్ ఉంటుంది, మొత్తం స్క్రీన్తో కవర్ చేయదు.
ఇక్కడ ఇట్లా ఉంటుంది కాబట్టి కింద ఇక్కడ ఇది టచ్ చేయండి. టచ్ చేసినాక మీరు మీకు నచ్చిన వీడియో పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ అయితే మీరు మీ జియో అకౌంట్తో లాగిన్ కలిదిన్నాం, అందుకే మీ సబ్స్క్రిప్షన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు నేను ఒక సాంగ్ పెడుతున్నాను చూడండి. అండ్ కొంచెం టైం తీసుకుని లోడింగ్ నెట్ ప్రాబ్లమ్ ఉంది, అందుకే మీకైతే నెట్ స్పీడ్ బట్టి మీకు ఇది వస్తుంది. ఇది చూడండి, ఇంకో కాబట్టి మీ సౌండ్ తక్కువ. అండ్ మీకు యూట్యూబ్ వచ్చిన అయినా కూడా మీకు బై డిఫాల్ట్గా ఒక 2 సైజ్ పెంచుకోవచ్చు, కానీ దీనిలో మీకు నచ్చి చూసి పెట్టుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మొత్తం లాస్ట్ ఆప్షన్ దీన్ని టచ్ చేయండి. దీన్ని టచ్ చేసి మళ్ళీ ఇట్లా మినిమైజ్ చేసుకోవచ్చు, బిగ్ చేసుకోవచ్చు, స్మాల్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు మీరు. అంత చెప్పేసి ఇప్పుడు ఈ ప్లేస్ ఇక్కడ ఉంది కదా, దీంట్లో పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఇట్లా. అండ్ ఇప్పుడు మీకు ఈ సైజ్ ఓకే అనుకో, జస్ట్ సైడ్ టచ్ చేయండి, దాని లోపల టచ్ చేయకండి. ఇప్పుడు చూడండి, లైక్ దిస్ మీరు ఫీచర్ అవైలబుల్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ మీకు ఇప్పుడు మీ వర్క్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో, డైరెక్ట్ మీ యాప్ ఓపెన్ చేయాలనుకో, జస్ట్ మళ్ళీ మీరు స్వైప్ చేసి మళ్ళీ చేయడం అవసరం లేదు. జస్ట్ ఇక్కడ సైడ్ ఇది ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాన్ని ట్యాప్ చేయండి. అండ్ దేర్ యూ గో, మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక మీరు యూట్యూబ్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు 1 minute మీకు వచ్చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీకు ఎంఏ వీడియో యాప్ నుంచి చాలా మెసేజ్ వస్తాయి కదా, దానివల్ల మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. దానిలో వెళ్ళాక మీరు సెర్చ్ ఫర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఎంఏ వీడియో అని కాదు, ఎంఏ వీడియో అని ఉంటుంది. నేను దాని నుంచి నాకు మెసేజ్లో అవ్వదనుకుంటున్నాను, సారీ. అండ్ ఎంఏ వీడియో యాప్ ఇక్కడ ఉంది. నాకు ఎంఏ వీడియో యాప్ నుంచి మెసేజ్ రావద్దు, నాకు అవసరం లేవనుకోండి, జస్ట్ డిసేబుల్ చేసుకోండి. ఇదిగో ఇట్లా ఉంటుంది, ఇట్లా చేసేయండి. నాకు ఇప్పుడు వాట్సాప్ నుంచి ఇట్లా వాట్సాప్ నుంచి ఎక్కువ వస్తే ఇది వాట్సాప్ డిసేబుల్, నచ్చిన డిసేబుల్ చేసుకోండి. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి డార్క్ మోడ్. ఇది నా రెడ్మీ నోట్ 5, దీనికి ఆండ్రాయిడ్ 8.1.0లోనే ఉంది, కాబట్టి దీనిలో డార్క్ మోడ్ ఫీచర్ అయితే ఎనేబుల్ లేదు బై డిఫాల్ట్గా. మీరు ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలంటే మీరు చాలా కష్టపడే అవసరం లేదు, జస్ట్ ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. MIUI అయితే వేరే ఫోన్స్ అయితే కొంచెం ఎక్కువ కవర్ చేయదు. ఫర్ దట్ మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లోకి డార్క్ మోడ్ అని ఉంటుంది, దాన్ని సెర్చ్ చేయండి. డార్క్ మోడ్ చేసి ఇక్కడ మీకు ఇట్లా ఈ 3 సింబల్ లాగా ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. అప్పుడు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. బై డిఫాల్ట్గా అయితే మనకు డే మోడ్లో ఉంటుంది. డే మోడ్ చూడండి ఇట్లా ఉంటుంది. మీ ఫోన్ ఇట్లా ఉంటుంది, మొత్తం వైట్ కలర్ లైట్ మోడ్లో ఉంటుంది కదా. మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే నైట్ మోడ్ కింద టచ్ చేయండి అండ్ స్టార్ట్ అవుతుంది. చూడండి మొత్తం ఫోన్తో డార్క్ మోడ్లో అయిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని యాప్స్ అయితే, కానీ నేను ట్రై చేసిన బట్కైతే గూగుల్ యాప్స్ కొన్ని రావు, అండ్ సెట్టింగ్స్ అప్ అయితే వస్తలేదు. కానీ సిస్టమ్ యాప్స్ కూడా చూడండి, ఇదిగో మెసేజింగ్ యాప్ డార్క్ మోడ్లో అయిపోయింది. చాలా వరకు యాప్స్ డార్క్ మోడ్ వచ్చేసాయి, గ్యాలరీ యాప్ కూడా వచ్చేసింది. అండ్ మీరు సీన్లకు పోయాక మీకు కావాలంటే మీకు షెడ్యూల్ టైం వరకు మీకు పొద్దున్న 9 o'clock నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి 6 o'clock మధ్యాహ్నం 6 o'clock సాయంత్రం 6 o'clock కూడా ఎండ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు మీరు. అలా ఇప్పుడు ఈ ఏ యాప్స్కి పనిచేస్తా అంటే గూగుల్ ఫొటోస్కి పనిచేస్తుంది, వీటన్నిటికీ పనిచేస్తుంది చూడండి. అండ్ దట్స్ ఇట్. అండ్ మధ్యలో కొన్ని యాడ్స్ అయితే వస్తుంది, కొంచెం ప్రాబ్లం అయి ఉంటుంది, నో ప్రాబ్లం. And thank you for watching. My name is Sharan from Bharath. I'll see you in the next one.